రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ ప్రజెంట్ వచ్చేసరికి మన పల్నాడు జిల్లా వినుకొండ మండలం భారతాపురం గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ మన హైవేజ్ కంపెనీ వారి బ్లేజ్ అనే రకాన్ని వేయటం జరిగింది. ఇది శ్రీను గారు అనే పేరులో 1 ఎకరంలో సాగు చేశారండి. ఇది మీకు ఎలా ఉందండి? ఈ విత్తనం బాగుందండి. ఇది వచ్చేసి నాటి 20 రోజులు 120 రోజుల పైరు. ఇది సాయి అనే వ్యక్తిని కలిసి మేము తీసుకున్నాం నర్సరీ దగ్గర. ఎక్కడ తీసుకున్నారండి? అది తిప్పరాంత దగ్గర తీసుకున్న విత్తనం. హైవేజ్ వాళ్ళది బ్లేజ్ అండి. ఇది విత్తనం మటుకు నెంబర్ 1 అండి. కాపు కానీ అసలు ఇది మీకు ఎలా కింద నుంచి చిక్కడి కాపుగా ఉందా లేకపోతే నెంబర్ 1 ఉందండి విత్తనం. ఒక బొబ్బర్ కానీ త్రిప్స్ కానీ దేన్ని ఆశయకుండా నెంబర్ 1 గా ఉంది. అంటే మీరు మందు స్ప్రేయింగ్ చేసుకున్నాక మీకు వెంటనే రిజల్ట్ చూపిస్తుంది? వెంటనే రిజల్ట్ చూపిస్తుంది మొక్క. అసలు బ్లేజ్ అనే విత్తనం నెంబర్ 1. ఇప్పుడు మీకు కాటాలకైనా కానీ బాగా వస్తాయి అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. విత్తనం బాగుందండి. కాయ వచ్చేసి గింజ శాతం ఎక్కువ ముందుగా లేదండి, గింజ శాతం ఎక్కువగా కనబడుతుంది. కాయలో నెంబర్ 1 గా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. కాయలో వేసారండి మీరు? మీ ముగ్గురు వేసారు? అందరూ వేసామండి. ఇది తలా 2 ఎకరాలు తోట అయితే మీదండి శ్రీను గారు? నాదండి. ఎకరం. మీరు ఉజ్జాయింపుకి ఎంత రావచ్చు అనుకుంటున్నారు? ఎకరానికి వచ్చేసి ఈ కాసిన కాపు మటుకు ఒక 20 క్వింటాలు అయితే అనుకుంటున్నాను. 20 క్వింటాలు. మీకు ఉజ్జాయింపు కనుక ఈ కాయ 40 క్వింటాలు దిగుబడి వస్తుంది అనుకుంటున్నాను. ఎకరానికి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఇప్పుడు పక్కన చేలు అన్ని రకాలు వేస్తున్నారు కదా, ఆ రకాలతో పోల్చుకుంటే మన రకం చాలా బెటర్ అండి. బెటర్ ఉందండి. చాలా బెటర్ ఉంది. మీరు ఎన్ని కట్టలు మంది కట్టలు వేసారండి? దీనికి ప్రజెంట్ 5 కట్టలే అండి. 5 కట్టలు వేసారు. 5 కట్టలే. 5 కట్టలు. చేలో ఎరువు ఉందిలేండి, ఎరువు బలం వేసాం మేము. ఎరువు బలం ఫర్టిలైజర్ మటుకు 5 కట్టలే. మీకు తెగులు శాతం ఎలా ఉంటుందండి? తెగులు ఇప్పటికేం శ్వాస లేదండి. తెగులు కానీ దోమ కానీ ట్రిప్స్ కానీ నేను జాగ్రత్తగానే కొట్టుకుంటూ వస్తున్నాం. బాగానే అసలు దేనికి దానికి రిజల్ట్ బాగుంటుంది. ఓకే, చూడండి అండి. ఈరోజు తారీఖు వచ్చేసరికి 11వ తారీఖు 12వ నెల 2024. మన ఎకరంలో పొలం చేశారు సాగు. చూడండి అండి, ఎక్కడైనా కానీ తోట మొత్తం ఎక్కడ ఒక బొబ్బర్ అన్న మాట కానీ ఒక బ్లాక్ ట్రిప్స్ కానీ వైట్ ట్రిప్స్ కానీ ఎక్కడ ఆశించలేదు. తోట కానీ అలాగే ఉందండి. కింద నుంచి పై దాకా ఒకటే కాపు వచ్చేసింది. అసలు ఇబ్బంది లేదండి. చూడండి అండి, అక్కడ ఫ్లవరింగ్ కానీ ఫ్లవర్ చివరి దాకా వచ్చేసింది. ఈ కాయ చూసుకోండి, ఇక్కడ పండుగ నుంచి పచ్చికాయ, కింద నుంచి పండుగ అదొకటి వచ్చేసి పచ్చికాయ ఉంది. అలాగే చివరి దాకా అదొకటి మనకి బ్లేజ్ అనే విత్తనానికి కాయ మచ్చ తక్కువ అండి. చివరి దాకా ఎండింగ్ దాకా ఉంటుందండి. మచ్చ తక్కువ రైతులు. ఏ టైంలో వేసుకున్నా మనకు ముదిరైనా లేతైనా కాయ మచ్చ తక్కువ అండి. ఇది విత్తనం నెంబర్ 1 గా ఉంది. అది నర్సరీలోనైనా ఓపెన్ బెడ్ లో పోసుకున్నా కానీ మచ్చ తక్కువేనండి. చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అసలు ఇబ్బంది లేదు. హైట్ ఈజీగా ఒక 4 అడుగులు కాసి వంగిపోయింది అంతే. తోట వంగిపోయింది మొత్తం. మనం చేలో గారు లోపలికి పోవాల్సింది. కొంచెం మనం స్టార్టింగ్ లోనే ఉన్నామండి. ఇంకా లోపల పోతే ఇంకా అలుగుపోయి ఇంకా కాసి ఉంది. లోపల పోవద్దు కాదండి తోట. ఇప్పుడు ఇది రైతులందరూ వేసుకోదగ్గ వెరైటీ అండి. ఇది హైవేజ్ కంపెనీ వారిది బ్లేజ్ అనే రకం. హైవేజ్ వాళ్ళు బ్లేజ్ ఉంటుందండి. హైబ్రిడ్ అయితే ఎలా ఉంటుందండి? అసలు నెంబర్ 1 అండి. మేము తలా 2 ఎకరాలు వేసాము. మొత్తం మన భారతాపురం గ్రామంలో ఎన్ని ఎకరాలు వేసారండి? ఈజీగా ఏదైనా ఒక 20 ఎకరం వేసి ఉంటారండి. 15 ఎకరాలు 20 ఎకరాలు వేసారు. అందరూ ఎలా ఉన్నాయండి? నెంబర్ 1 అందరూ బాగున్నాయి. అందరూ బాగున్నాయి. అందరూ బాగున్నాయి. సరేనండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.